ఆంధ్రజ్యోతి అనాలిసిస్. కృష్ణలంక మాజీ సిఐ నాగరాజును సిట్టు అదుపులోకి తీసుకుంది. ఆయన్ను సిట్టు కార్యాలయం అయినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్కు ప్రస్తుతం తరలించారు. ఆయన్ని విచారిస్తున్నారు. ఇవాళ రాత్రికి లేదా రేపు అరెస్టు చూపే అవకాశం ఉందనేటువంటిది ప్రధానమైన చర్చ. ఆయన్ను అరెస్టు చేసినట్లుగానే ప్రస్తుతం మనం భావించవచ్చు. సో సిఐ నాగరాజు అరెస్టు ఎపిసోడ్తో చాలా ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావించిందా? ముఖ్యంగా ఇంకా ఎండలు మండిపోతున్నటువంటి బెజవాడలో కులాల కుంపటి రాజేసి ఇప్పట్లో కూడా ఏదైతే రాజకీయం లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి కొంతమందికి, ముఖ్యంగా వైసీపీకి చెక్ పెట్టినట్లేనా? జగన్ మనం చూసాం, ఒకవైపు సిట్టు ఏర్పాటు చేసి విచారణ చేస్తున్న తర్వాత కూడా చేసిన ట్వీట్ ఏంటి? సో అసలు సాయికృష్ణ బతికున్నాడా, చనిపోయాడా? చనిపోయి ఉంటే డెడ్ బాడీ ఎక్కడ? సో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు, ఇప్పటి వరకు అరెస్ట్ లేవి అని నిన్న ట్వీట్ చేశాడు. ఇవాళ సిఐ నాగరాజును అరెస్ట్ చేసినట్లే. ఆయన అదుపులో తీసుకున్నారని చెప్పారు, కానీ అరెస్ట్ని ఇంకా అఫిషియల్గా ధృవీకరించకపోయినా అది అరెస్టే. ఎందుకంటే అక్కడ పోలీసులు వచ్చినప్పుడు సిఐ నాగరాజు నివాసం దగ్గర జరిగినటువంటి పరిణామాలే అందుకు నిదర్శనం. ఎందుకంటే సహజంగా పోలీసులు పైన వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సహజంగా వారిని సమాజంలో చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. అది భయంతో కావచ్చు, లేకపోతే అసలు ఎందుకో ఆ పోలీసుల పట్ల చాలామందికి ఒక రకమైన భావన ఉంటుంది. పోలీసుల్లో చాలా మంచి వాళ్ళు, చాలా సేవా భావంతో పనిచేసేటువంటి వాళ్ళు, శాంతి భద్రతల కోసం తమను తమ కుటుంబాలని పణంగా పెట్టి పనిచేసినటువంటి ఎందరో ఉన్నారు. ఈ వృత్తిలోకి వచ్చేటువంటి వాళ్ళు చాలా వరకు సమాజానికి ఏమన్నా మనం చేయాలి, ఈ సమాజం పట్ల మనం అంకిత భావంతో ఉండాలి అని వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో అయితే సిఐ నాగరాజు ఎపిసోడ్లో సరే సిఐ నాగరాజు ఏం చేశాడు, సో ఆయన చేసింది రైటా రాంగా, అసలు ఆయన ఏమన్నా చేశాడా, లేకపోతే కొన్ని సెల్ఫీ వీడియోల్లో సిఐ నాగరాజు గురించి చెప్పినటువంటి విషయాల్లో వాస్తవం ఎంత, సో ఆ ఆరోపణలపైన ఆయన దానికి సమాధానం ఏంటి అనేటివన్నీ ప్రశ్నలే. ఇంకోవైపు నాగరాజు అరెస్టు జరుగుతుంటే ప్రజలు కూడా వచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. చాలాసేపు పోలీసులతో వాగ్వివాదానికి జరిగింది. కొంత ఉద్రిక్తత పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే కృష్ణలంక ఏరియా, ముఖ్యంగా బెజవాడలోని కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలో గంజాయి మోకలు, రౌడీ మోకలు, కొంత వీళ్ళందరూ రెచ్చిపోతూ ఉంటారు. అక్కడ శాంతి భద్రతల్ని కాపాడడం కానీ లేకపోతే అక్కడ పరిస్థితులను అదుపు చేయడం అంత సులువు కాదు అక్కడ పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా. ఎందుకంటే వారు చాలా క్రిమినల్ మెంటాలిటీతో ఉండడం, వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా అలానే ఉండడం, దానికి తోడు రాజకీయ నాయకుల అండదండలు వెనక నుంచి ఉండడం, ఇవన్నిటి వల్ల అక్కడ ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా పోలీసులకు కూడా సవాలే. ప్రభుత్వాలు కూడా చూస్తూ ఉండిపోతాయి. ఎందుకంటే రాజకీయాలు అక్కడ రకరకాల కారణాలు ఉంటాయి. అది ఎవరు అధికారంలో ఉన్నా కొన్ని ప్రాంతాల్లో పర్టికులర్గా శాంతి భద్రతల విషయంలో లేకపోతే లా అండ్ ఆర్డర్ని అక్కడ మెయింటైన్ చేసేటువంటి పోలీసులకు చాలా పెద్ద సవాల్ ఎదురవుతుంటుంది. సో అలాంటి ప్రాంతమే కృష్ణలంక. సో ఇప్పుడు సిఐ నాగరాజుకు మద్దతుగా ర్యాలీలు గత 3 రోజుల నుంచి మనం చూసాం. ఫస్ట్ ఈ ఎపిసోడ్ బయటకు రాగానే సాయికృష్ణ కుటుంబం, వారి తల్లి ఆవేదన, వారు చెప్పడం అనేటువంటిది చాలా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. సో ప్రతిపక్షాలు కావచ్చు, వీళ్ళందరూ దాన్ని బలంగా కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే సాయికృష్ణ రౌడీ షీటరే, ఆయన మీద కేసులు ఉన్నాయి, ఇవన్నీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఎలా మిస్ అయ్యాడు, ఏమైపోయాడు, జరిగిన తీరు ఏంటి అనే దానిపైన ప్రశ్నలు వచ్చాయి. అయితే ఇక్కడ మనం 2 అంశాలను ఆలోచించాలి. ఒక్కో ప్రాంతంలో కొన్ని సందర్భాల్లో
ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రజల్లోనే చాలా ఆవేశం తన్నుకొస్తుంది. అసలు వాడిని మీరు అరెస్ట్ కాదు పోలీసులు చేయాల్సింది, మాకు అప్పచెప్పండి మేము చూసుకుంటామని బహిరంగంగా డిమాండ్ చేసినటువంటి ప్రాంతాలు ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో పబ్లిక్ ఆ రకంగా జరిగిన వెంటనే ఆ రకమైన ఎమోషన్ కూడా ఉంటుంది. సో ఈ ఎపిసోడ్లో ఫస్ట్ సాయికృష్ణ సంబంధించినటువంటి అంశం పట్ల చర్చకొచ్చింది. పోలీసులు ఏంటి, పోలీసులు తీరేంటి, పోలీసులు వ్యవహరించిన వ్యవహారం ఏంటి, నాగరాజు గతంలో ఎలా పనిచేశాడు, ఇప్పుడు ఏం పనిచేశాడు అనేటువంటి చర్చించిన వాళ్ళే అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా కఠినంగా ఉండాల్సిన పరిస్థితి, పోలీసులు తమ పని తాము చేయాలి అనేటువంటి డిమాండ్ను కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నారు. అయితే శాంతి భద్రతలు కాపాడడం అనేటువంటి విషయంకి వచ్చినప్పుడు ఏ అధికారైనా ఎవరైనా సరే చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు, తీసుకునే హక్కు ఎవరికీ లేదు మన భారత రాజ్యాంగం ప్రకారం. సో అలాంటి సందర్భాల్లోనే ఈ రకమైన విమర్శలు, వివాదాలు తెరపైకి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ సిఐ నాగరాజు, సాయికృష్ణ వీళ్ళిద్దరికే ఈ అంశం పరిమితం కాలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కులాల కుంపటి రాజేసేటువంటి వాళ్ళకి ఇదొక చక్కటి అంశంగా వాళ్ళు భావించారు. ఎందుకంటే